ఈ దేశంలో గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటారు మరియు ఈ దేశంలో 70,000 మంది కంటే ఎక్కువ మంది జైల్లోనే ఉంటారు మరియు ఈ దేశంలో ఒక్కొక్క జైల్లో దాదాపు 40 నుంచి 50,000 మంది దాకా కుక్కుతారు మరియు ఈ జైల్లో చిన్న తప్పు చేసినా చాలు వాళ్ళందరినీ చంపేస్తారు మరియు వాళ్ళ జీవితంలో ఆశ అనేది చనిపోతుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్తామని చెప్పి. అయితే మరి వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా చాలా తక్కువగానే ఇస్తారు, ఏదో బతకటానికి ఫుడ్ ఇస్తారు అంతే. ఎల్ సాల్వడార్ అనే ఈ దేశంలో దాదాపు అందరూ క్రైమ్సే చేస్తారు మరియు గ్యాంగ్స్టర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మరియు ఈ దేశం 5 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ప్రతిరోజు ఎక్కడో చోట చాలా మంది గ్యాంగ్స్టర్స్ 100 మంది కంటే ఎక్కువ మందిని ప్రతిరోజు చంపేవాళ్ళు మరియు ఇదంతా ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఈ కంట్రీ అనేది చాలా సేఫెస్ట్ కంట్రీ మరియు ఈ దేశంలో చాలా జైలు అనేది నిర్మించారు. ఆ దేశంలో ఉండే జైలు కూడా సరిపోకుండా కొత్త జైలు అనే వాళ్ళు నిర్మించారు మరియు ఒక్కో జైల్లో దాదాపు 70,000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మరియు ఒక్కో జైల్లో స్పేస్ అనేది సరిపోదు. అయితే ఈ దేశాన్ని సేఫెస్ట్ కంట్రీగా చేయడానికి కారణం ఒక ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ పేరే నయీబ్ బుకేలా. ఈయన ఆ దేశంలో ఎలక్షన్ లో పోటీ చేసి ఆ దేశానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఈయన ఎన్నుకోబడ్డ దాని తర్వాత ఆ దేశంలో రూల్స్ అండ్ రెసిడెన్షియల్ అన్ని ఆపేశారు. డిక్టేటర్షిప్ పాలన అనేది ఆ దేశంలో జరుగుతుంది మరియు డిక్టేటర్స్ ఎక్కడన్నా సరే కూడా డిక్టేట్ చేసేటప్పుడు చాలా మందికి నచ్చరు, కానీ ఈ దేశంలో మటుకు ఈ డిక్టేటర్ మటుకు ప్రతి ఒక్కరికి నచ్చుతారు మరియు ఈ దేశ ప్రెసిడెంట్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇది ఏ దేశం మరియు ఈ దేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ దేశం పేరు ఎల్ సాల్వడార్. ఇది లాటిన్ అమెరికాలో ఉంటుంది మరియు ఒకసారి ఈ ప్లేస్ ని గమనించి లా కంపనేరా అనే ఈ ప్లేస్ లో ప్రతిరోజు గ్యాంగ్ వార్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు దాదాపు 100 నుంచి 1000 మందిని చంపేసేవాళ్ళు 2015 నుంచి. మరియు ఈ దేశంలో కౌంట్ అనేది చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా జరిగే హత్యల్లో ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మటుకు ఈ దేశం మటుకు సేఫెస్ట్ కంట్రీ మరియు ఈ కంట్రీలో దాదాపు 24/7 ఎక్కువగా సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం చిన్న తప్పు చేసినా చాలు అక్కడ రెవల్రీ గ్యాంగ్స్ అనేది మరియు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇంత భయంకరంగా ఉండే దేశం అనేది కేవలం 3 సంవత్సరాల్లోనే ఈ దేశం మొత్తాన్ని చాలా సేఫెస్ట్ దేశంగా ప్రకటించడం అయితే జరిగింది మరియు ఈ దేశాన్ని కేవలం 3 years లోనే మొత్తం క్లీన్ చేయడం అయితే జరిగింది మరియు అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న డెమోక్రసీ అనేది అక్కడికి రావటం అయితే జరిగింది. కాన్స్టిట్యూషన్ పవర్ మరియు డెమోక్రసీ రూల్స్ అనేవి అక్కడ రావటం జరిగింది. ఒకప్పుడు రోజులు చూసినట్లయితే ఒక్కో రోజు దాదాపు 100 మంది కంటే ఎక్కువ మందిని హత్య చేసేవాళ్ళు. అయితే ఈ రోజు చూస్తే ఆ కౌంట్ అనేది 0 digit కి పడిపోయింది మరియు ఆ దేశం మొత్తం మీద ఉండే క్రిమినల్స్ ని అందరినీ అరెస్ట్ చేసి 24/7 అందరినీ జైల్లో పెడుతున్నారు. అయితే భయంకరంగా ఉండే ఈ దేశాన్ని ఈజీగా మరియు సేఫ్టీ కంట్రీగా మార్చింది మటుకు అక్కడ దేశ ప్రెసిడెంట్ మరియు దేశ ప్రజలు మాత్రమే. మరియు ఆ దేశ ఎన్నికల్లో నయీబ్ బుకేలా భారీ మెజారిటీతో గెలవటం అయితే జరిగింది. అతను ఎప్పుడైతే ప్రెసిడెంట్ గా గెలవటం అయితే జరిగిందో అతను కొన్ని రూల్స్ అయితే తీసుకోవటం మొదలు పెట్టాడు మరియు ఇప్పుడు దాకా లాటిన్ అమెరికాలో ఇప్పుడు దాకా ఇన్ని అరెస్టులు మరియు ఇన్ని జైలు చేసింది ఆయనే. ఒక రోజుకి 500 నుంచి 10,000 జైల్లో అందరినీ లోపల నెట్టేసేవాళ్ళు. ఇప్పటికి 75,000 మందిని ఇంకా జైల్లోనే ఉంచడం అయితే జరిగింది మరియు ఇప్పుడు దాకా ఎవరన్నా సరే ఆ దేశంలో క్రైమ్ చేయాలంటే చాలు వాళ్ళందరికీ నయీబ్ బుకేలా భయం అంటే ఏంటో చూపెట్టాడు మరియు గ్యాంగ్స్టర్స్ చాలా మందిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు మరియు ఈ జైలు అనేది కేవలం ఏదో ఉండటానికి ఉన్నారు అన్నట్టే ఉంటుంది, కానీ ఈ దేశంలో ఉండటం కూడా చాలా కష్టం ఆ జైలులో. లాటిన్ అమెరికా మొత్తం మీద ఈయనకి ఉన్న పర్సంటేజ్ షేరింగ్ అనేది ఎక్కడ లేదు. దాదాపు 92% రేటింగ్ అనేది ఈయనకి ఇవ్వటం అయితే జరిగింది మరియు నయీబ్ బుకేలా ప్రెసిడెంట్స్ లో హైయెస్ట్ మేడ్ ప్రెసిడెంట్ గా ఈయన ఎన్నుకోబడ్డారు మరియు ఈయన చూసి చాలా మంది ప్రెసిడెంట్స్ ఇన్స్పైర్ అవటం అయితే జరిగింది మరియు ఈయన రూట్ లోనే చాలా మంది ప్రెసిడెంట్స్ రావటం అయితే జరుగుతుంది మరియు ఈయన ఎలా అయితే వర్కింగ్ చేస్తున్నారు చాలా మంది వారి దేశంలో అలాగే క్రైమ్ అనేది అనగొట్టాలి అని చెప్పేసి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఆ దేశం ఒక అధ్యక్షుడు తీసుకున్న రూల్స్ బట్టి ఆ దేశం అనేది మారటం జరిగింది. అయితే చాలా మంది ఏమంటారంటే హ్యూమన్ రైట్స్ నుంచి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ మరియు ఈక్వల్ వాల్యూస్ అనేది ఇవ్వరు మరియు ఈ దేశం మొత్తం మీద ఎక్కువగా ఫ్రీడమ్, కాకపోతే ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనేది అస్సలు వర్కింగ్ అయితే చేయదు. ఎందుకంటే చాలా మంది ప్రజల్ని జైల్లో పెడతారు కాబట్టి ఫ్రీడమ్ అనేది ఈ దేశంలో ఉండదని చెప్పేసి అక్కడ చాలా మంది అంటా ఉంటారు. ఒకప్పుడు గ్యాంగ్స్టర్స్ కి భయపడితే ఇప్పుడు పొలిటీషియన్స్ కి భయపడాల్సి వస్తుంది వాళ్ళందరూ. అందుకనే ఆ దేశంలో ఎక్కువ మంది హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. 37 ఏళ్ల వయసు అప్పుడు నయీబ్ బుకేలా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అది 2019 ఉన్న టైం అప్పుడు మరియు ఈయన ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలవటం అయితే జరిగింది. ఆ దేశంలో అప్పుడు దాకా ఉండే కరప్షన్ మరియు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో మరియు కరెక్ట్ చేసే వాళ్ళందరినీ నయీబ్ బుకేలా మళ్ళీ అవన్నీ వాళ్ళ గవర్నమెంట్ లో రిపీట్ చేయకూడదని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. నయీబ్ బుకేలా ప్రెసిడెంట్ గా ఎప్పుడైతే ఎన్నుకోబడ్డారో దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ
ఆయన ప్రెసిడెంట్ అయిన దాని తర్వాత 2022 మార్చి 27, 29 ఈ తారీఖుల్లోనే దాదాపు 4 రోజుల్లోనే 100 మంది కంటే ఎక్కువ అంటే 87 మందిని చంపేయటం అయితే జరిగింది. మరియు గ్యాంగ్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. అయితే అప్పుడు బుకేలా గవర్నమెంట్ ఏమైనా తీసుకుందంటే ఈ దేశం మొత్తాన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా మార్చడానికి ఇక్కడున్న గ్యాంగ్స్టర్స్ అందరినీ జైలుకి పంపేయాలని చెప్పేసి ఆయన ఒక డెసిషన్ తీసుకోవటం అయితే జరిగింది. మరియు దీనికోసమే ఆయన ఏం చేశారంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన నియమించడం అయితే జరిగింది. మరియు ఈ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఏంటంటే మొత్తం హ్యూమన్ రైట్స్ మరియు మిగిలిన ఎవరి మాటలనే పట్టించుకోవటం అయితే జరగదు. మరియు ఎవరు చిన్న ఒక తప్పు చేసినా చాలు మరియు వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే కూడా. అయితే ఇక్కడ చాలామంది గ్యాంగ్స్టర్స్ అందరినీ అరెస్ట్ చేసి 70,000 మందిని తీసుకెళ్లి జైల్లో పడేయటం అయితే జరిగింది. మరియు జైలు అనేది సరిపోలేకపోవడంతో ఒక జైలు అనేది వాళ్ళే క్రియేట్ చేయటం అయితే జరిగింది. మరియు ఈ జైలు అనేది ప్రపంచానికి చాలా దూరంగా మరియు ఆ దేశానికి దూరంగా బార్డర్లో పెడతాం అయితే జరిగింది. మరియు ఈ దేశంలో దాదాపు 70,000 కంటే ఎక్కువ మంది దాదాపు జైల్లోనే పడేశారు. ఇక్కడ 2 రైవలరీ గ్యాంగ్స్ అనే మెయిన్గా ఉంటుంది. ఒకటి M13, ఇంకొకటేమో 19. ఈ 2 గ్యాంగులకి ఒకరికి ఇంకొకరికి పడవు. మరియు ఈ 2 గ్యాంగులు జైలుని తీసుకెళ్లి పడేయటం అయితే జరిగింది. ఒక్కొక్క సెల్లో దాదాపు 40 నుంచి 50 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉంటారు. మరియు వీళ్ళకి ఫుడ్ అయితే వెజ్, నాన్ వెజ్ ఇలాంటివి ఏముండవు. జస్ట్ ఏదో బతుకున్నాం అని ఫుడ్ పెడతానికి మాత్రమే వీళ్ళకి ఫుడ్ పెడతారు. ఒకవేళ వీళ్ళు కనుక మాట వినకపోతే వీళ్ళందరినీ చంపేయటం, లేకపోతే వీళ్ళని తీసుకెళ్లి ఒక డార్క్ రూమ్లో వేసేస్తారు. మరియు ఇక్కడ ఏ గ్యాంగ్స్టర్ అయినా సరే కూడా లోపలికి వచ్చిన దాని తర్వాత అక్కడ రూల్స్ అనేవి పాటించాల్సిందే. మరియు ఒకవేళ పాటించకపోతే వాళ్ళు ఒప్పుకోరు. మరియు ఈ దేశం మొత్తం మీద చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేలాగా ఈయన డెసిషన్ తీసుకోవటం అయితే జరిగింది. మరియు లోపల ఉండే వాళ్ళందరూ బయటికి రావడానికి లేదు. మరియు కేవలం ఒక్కరోజు మాత్రమే వీళ్ళు బయటికి తీసుకొస్తారు. జస్ట్ వాళ్ళ బాడీ మొత్తాన్ని స్ట్రెచ్ చేస్తారు. దీనివల్ల వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి పట్టేయకుండా ఉండటానికి, వాళ్ళ మజిల్స్ అనేవి ఫ్రీగా ఉండటానికి మాత్రమే వీళ్ళు చేస్తారు. మిగిలిన అన్ని రోజు వీళ్ళు జైల్లోనే ఉంటారు. లోపల వీళ్ళకి ఎలాంటి కంఫర్ట్ ఫెసిలిటీ అనేది ఉండదు. మరియు జైల్ రూల్స్ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ ఇలాంటి ఏం పనిచేయవు. మరియు దీని కారణంగానే చాలామంది బయట ఉండే NGOస్కి కంప్లైంట్ చేయడం అయితే మొదలుపెట్టారు. మరియు ఈ జైల్లో చిన్న తప్పు చేసినా చంపేయటం కారణంగా ఎవరన్నా సరే కూడా బయట గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఏమన్నా మాట్లాడినా సరే కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. టెర్రరిస్టులని మరియు గ్యాంగ్స్టర్ని జైల్లో వేశారంటే ఒక అర్థం ఉంది. కానీ చాలామందిని మామూలు ప్రజల్ని కూడా జైల్లో వేశారని చెప్పేసి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా మరకలనే పడటం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే గవర్నమెంట్లో ఇప్పుడు దాకా NGOస్ ఏవైనా సరే కూడా మాట్లాడినట్లయితే వాళ్ళని కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. కాబట్టి హ్యూమన్ రైట్స్ కూడా ఈ దేశంలో చాలా వెనుకబడిపోయి ఉంది. ఆ దేశంలో ఈ రోజుకి కూడా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. మరియు అక్కడ బయట NGOస్ ఇప్పటికీ ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది. మరియు నయీం బుకేలా ఇలా చేయటం వల్ల చాలా మంది గ్యాంగ్స్టర్స్ మారతారు అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే గ్యాంగ్స్టర్స్తో పాటు మామూలు ప్రజలు కూడా చాలామంది భయపడటం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్రీడమ్ అనేది లేదు. మరి ఫ్రీడమ్ అనేది లేకపోయేసరికి ఎవరన్నా సరే జైల్లో పెట్టేస్తున్నారు. ఏమైనా అధికారికి ఏమైనా ఎదురుగా మాట్లాడినా చాలు జైల్లో పెడతారు. 2024 ఎలక్షన్ అప్పుడు అక్కడ దేశ ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డారు. మరియు నయీం బుకేలా రెండోసారి ప్రెసిడెంట్గా మరియు భారీ మెజారిటీతో గెలవటం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు ఆయన ఓట్ షేర్ జస్ట్ 54% అప్రూవల్ రేట్ అయితే వచ్చింది. సెకండ్ టైం ఎప్పుడైతే గెలిచాడో 85% అప్రూవల్ రేట్ అయితే వచ్చింది. మరియు ఈ రోజుకి కూడా ఆ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మరియు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏమీ ఉండదు. మరియు ఏ గ్యాంగ్స్టర్ అయినా సరే కూడా దేశానికి కొంచెం వెనుతిరిగినా సరే కూడా అతను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. మరియు ఈయన తీసుకున్న డిక్టేటర్షిప్ రూల్స్ వల్ల ఈ రోజుకి కూడా ఈ దేశం అనేది ఇంకా సేఫెస్ట్ దేశంగా ఇంకా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ దేశాన్ని ఆ దేశ ప్రెసిడెంట్ ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. మరియు సింగపూర్గా దీన్ని మార్చాలనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో ఎక్కువగా పొలిటికల్ పవర్ మరియు మనీకే ఎక్కువగా వాల్యూ ఇస్తారు. మరియు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏమున్నా సరే కూడా వాటిని అంతం చేస్తారు. అయితే ఇక్కడ ఫ్రీడమ్ అనేది అసలు ఉండదు. కాబట్టి ఒకవేళ ఈ గవర్నమెంట్ ఎంతైతే ట్యాక్స్లు విధిస్తుందో మరియు ఆ ట్యాక్స్లు అనేవి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఆలోచించుకుంటున్నారు. మరియు ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలని నా ద్వారా తెలుసుకునే అనుకుంటున్నాను. మరియు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ అయితే చేయండి. మరియు ఛానల్ని ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.